మీ సమయాన్ని మాకు దీవెనకరంగా ప్రయోజనకరంగా ఉంచినందుకు సూచిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆదివారం మనం యూత్లో నేర్చుకున్న పాటల పాట
రైట్ బాగా పాడండి.
రెండోది బ్యాటరీ పైకి పాటల పుస్తకంలో 217 పాట మూడో చరణం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం. పద్నాలుగు 15 వచ్చిన మనం చదువుకుంటున్నాం. కలిసి మనం చదువుకుంటాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణాత్మకమైన జ్ఞానాన్ని నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను వాణిజ్యులు తెలుగుదక నేర్చుకుని ఉంటే తెలుసుకుని ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ యొక్క సాయంత్రం శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ సన్నిధిలో మీ పిల్లలుగా మేము చేరవచ్చాము. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి లేఖనాన్ని మేము చదువుకుంటా ఉన్నా. మా యొక్క విశ్వాస యొక్క పరిమాణంలో అభివృద్ధి చెంది విశ్వాసం ఎక్స్పాండ్ కాగలుగుతున్నాను. మీ లేఖనాలను మా జీవితాలలో అన్వయపరచుకుంటూ ఎదిగే వాళ్ళగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఇవ్వబడిన ఈ పరిచర్య సంఘం క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రయోజనకరంగా జీవించడం కొరకు, మీ కొరకు ఫలించేవారిగా ఉండటం కొరకు అనేటువంటి సత్యాన్ని సంఘము తిరిగి ముందుకు సాగటానికి మీరు అనుగ్రహిస్తున్న ప్రతి సమయాల కొరకే వందనాలు. ఆ రీతిగా ఈ రాత్రి ఈ యొక్క బైబిల్ పట్టణం తండ్రి మేము ధ్యానించబోతూ ఉన్నాం. అనుగ్రహించిన ఈ పరిచర్య కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ దీన్ని మేము జ్ఞాపకం చేసుకోమని బైబిల్ మీ చేతులు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. యేసుప్రభు వారు భూమి మీద 33.5 సంవత్సరాల కాలంలో ఆయన జీవించిన జీవిత కాలం యొక్క సమయాన్ని మనకు అందించినటువంటి లేఖన భాగాల ప్రకారంగా అవి 72 గంటలుగా వాటిని మరి లిఖించిన విధానంలో, అంటే మొత్తం ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా వాటిని
క్రోడీకరించి వాటిని జల్లీలు పట్టి ఏది ముందు ఏది తర్వాత మొదటిది ఏంటి రెండోది ఏంటి మూడోది ఏంటి అని అట్లా మనకి అందించారు. దానిని అలా ధ్యానం చేసినప్పుడు మనకి అసలు యేసుప్రభు వారు ఎట్లా ఉదాహరణ తర్వాత ఒకటి ఎట్లా చేశారు అనేటువంటి మనకి అర్థమవుతుంది. అదే ఒకే శిష్యుడు రాశాడు అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఉదాహరణ తర్వాత ఒకటి ఆయన వెనకాల రాసింది ముందు రాసింది వెనకాల రాయడానికి వీలుండేది కాదు. అయితే నలుగురు సువార్థికులు రాశారు కనుక ఒకే విషయాన్ని ఒక ఆయన ముందు ఒక ఆయన వెనక రాసినటువంటి దానిని ఏది ఎక్కడ ఎలా జరిగింది అనేటువంటి వర్షన మరి మెట్లుగా ఇచ్చినటువంటి విధానంలో మనం దానిని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనం 29వ మెట్టును మనం ధ్యానం చేస్తూ నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను, 30కి వెళ్ళిపోయాను. అంటే ఇవన్నీ అయిపోయినాయి కదా అని అనుకున్నాను. 31వ మెట్టుకి వెళ్ళి మాట్లాడుతుంటే మీరు మళ్ళీ సార్ జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే మధ్యలో మనం రెండవ రాకడ గురించినటువంటి క్షుణ్ణంగా ఆలోచన చేశాం. అందు గురించి మనం 29వ మెట్టు ధ్యానం చేయాలి. 29వ మెట్టులో మనం యేసుప్రభు వారు 11వ అద్భుతం వరకు మనం ధ్యానం చేస్తాం. 29వ మెట్టు యొక్క విధానం ఏంటంటే గలిలయ నుండి ఆయన గెరాసేనుల దేశానికి వచ్చారు. ఆయన 4 రిఫరెన్స్లు మనం రాస్తాం. అక్కడ 11వ అద్భుతాన్ని మనం ధ్యానం చేస్తాం. సముద్రంలో ఆయన గర్దించుకున్నాం. ఇప్పుడు 12వ అద్భుతాన్ని మనం చదువు. గలిలయ నుండి గెరాసేనుల దేశం. ఇది మనం ఆయన గెరాసేనుల దేశానికి వెళుతున్నప్పుడు జరిగినటువంటి అద్భుతాన్ని మనం ఆలోచించాలి. ఇది మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 తర్వాత 23వ వచనం నుండి 24వ వచనం 34 తర్వాత మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35 నుండి 5వ అధ్యాయం 20 వరకు, లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుండి 39వ వచనం. ఆయన గెరాసేనుల దేశానికి వెళ్ళి అక్కడ చేసినటువంటి మనం 11వ అద్భుతాన్ని చూసాం. అంటే గలిలయ నుండి గెరాసేనుల దేశానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఏంటి అనేటువంటి వ్యవహారం చాలా త్వరగా మనం ఆలోచన చేస్తాం. అంటే ఆయన అక్కడ
సముద్రం మీద తుఫాను రావడం తర్వాత మనం ఆలోచన చేశాం. 12వ సేనాకు దెయ్యం పట్టినవన్నీ బాగుంది. ఈ సేనానికి దెయ్యం పట్టినటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ విధానాన్ని మనం అక్కడ చూస్తాం. అది మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. రైట్, మనం 23 చదవండి.